Okay, Sunday. Exercise number 12.2 problem. Here, find the equation of the set of point P, the sum of whose distance from A 4, 0, 0 and B minus 4, 0, 0 is equals to 10. అంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ ఆ పాయింట్స్ సమ్ చేసుకుంటే మనకి 10 కి సమానం అంట. అంటే ఏంటంటే సొల్యూషన్ చూడండి. లెట్ P x, y, z. P అనే పాయింట్ x, y, z అనుకుంటున్నాం. అండ్ గివెన్ పాయింట్స్ A 4, 0, 0 అండ్ B minus 4, 0, 0. ఈ రెండు పాయింట్స్ వాడిచ్చాడు. ఇది P అనేది మనం అనుకుంటున్నాం. ఇక్కడ P పాయింట్ ఎంతో కనుక్కోవాలి. ఓకే, అయితే P నుండి Aకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, P నుండి Bకి ఉండేటువంటి డిస్టెన్స్ ఈక్వల్ అని ఇచ్చాడు మనకు ప్రాబ్లంలో. కాబట్టి అంటే ఏంటి, ఫ్రమ్ ద గివెన్ కండిషన్ PA అంటే ఈక్వల్ టు PB అంటే అర్థమైంది. PA ప్లస్ PB ఈక్వల్ టు 10 ఇచ్చాడు. అంటే ఏంటంటే P పాయింట్ నుండి A పాయింట్కి మధ్య డిస్టెన్స్ ప్లస్ P పాయింట్ నుండి B పాయింట్కి మధ్య డిస్టెన్స్ రెండు యాడ్ చేసుకుంటే మనకి 10 యూనిట్స్ వచ్చిందంట డిస్టెన్స్. కాబట్టి మనకు ఫార్ములాలో చూడండి, ఏ పాయింట్ని x1, y1, z1 అని, దీన్ని x1, y1, z1 అనుకోండి, ఇది x2, y2, z2 అనుకోండి, ఇది x3, y3, z3 అనుకోండి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా మామూలుగా దీన్ని ఇలా ఉంచుకొని మనకు PA PB అంటే ఏంటో కనుక్కున్నాం. PA అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A ఈజ్ ఈక్వల్ టు x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square is the formula. The distance between two points. Then x2 అంటే ఎంతమ్మా 4 minus x whole square plus 0 minus y whole square plus 0 minus z whole square. అప్పుడు ఏమైంది 4 స్క్వేర్ అంటే 16 minus 8x plus x square plus y square plus z square. This is the PA. నెక్స్ట్ PA స్క్వేర్ ఈక్వల్ ఏమైంది, PA స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయింది కదా, కాబట్టి మిగిలిపోయింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 అనేది ఈక్వేషన్ నెంబర్ 2. సేమ్ వే PB కనుక్కోండి. therefore similarly PB ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే x3 minus x1 whole square, x3 minus x1 whole square plus y3 minus y1 whole square plus z3 minus z1 whole square. This is the distance between the two points P and B. So x3 means minus 4 minus x whole square plus 0 minus y whole square plus 0 minus z whole square. Then ఇక్కడ మైనస్ కామన్ ఇస్ బయటకు పంపించాలనుకోండి, ఏమైంది 4 plus x whole square అయింది ప్లస్ y square ప్లస్ z square అనేది ఇక్కడ వచ్చింది. దెన్ దీన్ని కూడా a plus b whole square ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, a square అంటే 16 ప్లస్ 8x ప్లస్ x square ప్లస్ y square ప్లస్ z square is the required distance. సో PB స్క్వేర్ ఈక్వల్ ఏమైంది, PB స్క్వేర్ అంటే PB అనేది రూట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 we have to observe
ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడండి PA ఈక్వల్ ఏమైంది 10 మైనస్ PB అంతేనా ఈ PB అటు పోయింది అనుకో 10 మైనస్ PB అయ్యేది PA ఈక్వల్ 10 మైనస్ PB ఈ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం అనుకోండి ఏమవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇప్పుడు PA స్క్వేర్ ఈక్వల్ అంటే 10 మైనస్ PB హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ A మైనస్ B హోల్ స్క్వేర్ లాగా కదా A స్క్వేర్ మైనస్ 2AB 2 10s 20 into PB plus PB square then 20 into PB ఇక్కడ 10 స్క్వేర్ PA స్క్వేర్ PB స్క్వేర్ ఈ 20 into PB లో మొత్తం 1 and 2 ఈక్వేషన్ 2 and 3 తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇప్పుడు PA స్క్వేర్ అంటే ఎంత మనకి ఇదిగోండి ఈక్వేషన్ 1 2 x స్క్వేర్ PA అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 20 PB ఇది మనకు తెలియదు కదా అట్లా ఉంటుంది 20 PB అలా ఉంటుంది తర్వాత PB స్క్వేర్ అంటే ఇదిగో PB స్క్వేర్ అంటే ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రెండు కూడా ఫ్రమ్ 2 and 3 2 3 నుంచి వచ్చినాయి ఇప్పుడు ఈక్వల్ టు ఈ వైపున ఆ వైపు చూడండి x స్క్వేర్ క్యాన్సిల్ చేయండి y స్క్వేర్ క్యాన్సిల్ చేయండి z స్క్వేర్ క్యాన్సిల్ చేయండి ఇక్కడ 16 కూడా క్యాన్సిల్ అయిపోయింది రిమైనింగ్ ఏం మిగిలిపోయి ఇక్కడ మైనస్ 8x మిగిలిపోయింది మైనస్ 8x ఈక్వల్ టు అటువైపు ఏం మిగిలిపోయింది 100 మైనస్ 20 PB ప్లస్ 8x మిగిలిపోయింది అర్థమైందా ఆ 8x కూడా ఇటు తీసుకోండి అప్పుడు ఏమైంది ఈ మైనస్ 8x అయింది ఈ మైనస్ 100 అయింది ఈక్వల్ టు మైనస్ 20 PB మిగిలిపోయింది ఇక్కడ చూడండి మైనస్ 8x అంటే మైనస్ 16x అవునా మైనస్ 100 ఈక్వల్ టు మైనస్ 20 PB ఇప్పుడు చూడండి రెండిట్లో 4 కామన్ తీసుకున్నా 4 కామన్ తీసుకోండి మైనస్ 4 కామన్ తీస్తే 4 4 16 అప్పుడు ఉందా మైనస్ 425 100 ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ 5 PB ఈ 4 మైనస్ 4కి మైనస్ 4 క్యాన్సిల్ మిగిలిపోయింది ఏంటంటే 4x మైనస్ 25 ఈక్వల్ టు 5 ఇంటూ PB దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏంటి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమంటే 4x మైనస్ 25 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 PB స్క్వేర్ అర్థమైంది అక్కడ ఇప్పుడు ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ చేసుకుంటాం 25 PB స్క్వేర్ అంటే మళ్ళా ఇదిగో ఇది రాస్తాం అవునా మనకు ఆన్సర్ వచ్చేసింది చూడండి వెరీ సింపుల్ చూడండి a స్క్వేర్ అంటే 16x స్క్వేర్ ప్లస్ మైనస్ 200x ప్లస్ 625 ఈక్వల్ టు 25 ఇంటూ ఇక్కడ రాయండి x స్క్వేర్ 25 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 దీన్ని సింప్లిఫై చేయండి మనకు ఆన్సర్ వచ్చేసింది సింప్లిఫై చేస్తాం చూడండి ఒకసారి ఇక్కడ వేసేదా ఇది దుడిపేస్తా అదేనా బాయ్ a స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 4s 8 25 200x ప్లస్ 25 స్క్వేర్ 65 625 ఈక్వల్ టు 25 ఇంటూ PB స్క్వేర్ అంటే
x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 అక్కడ రాసాం. ఇప్పుడు ఇది రిమైనింగ్ ఇక్కడ చూడండి, therefore చూడండి 16x స్క్వేర్ మైనస్ 200x ప్లస్ 625 ఈక్వల్ మైనస్ 25 లోపల మల్టిప్లై చేయాలి. 25x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ మైనస్ 25z స్క్వేర్. ఒకేసారి మల్టిప్లై తో యువతల ఈక్వల్ తీసుకొస్తాం అన్నమాట. మైనస్ 25 8 ఎంత 200x ప్లస్ 25 16s ఎంత 25 16s ఎంతయా 25 16s 400 ఈక్వల్ టు 0 మైనస్ మొత్తాన్ని 25 తో మల్టిప్లై చేసి అన్ని ఈక్వల్ యువతలకు తెచ్చాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఏంటి 16x స్క్వేర్ మైనస్ 25 x స్క్వేర్ లేదా దాంట్లో 25x స్క్వేర్ ఉంది. 25x స్క్వేర్ అవునా? 16x స్క్వేర్ మైనస్ 25x స్క్వేర్ అంటే మైనస్ 9x స్క్వేర్. 200x మైనస్ 200x అంటే మైనస్ 400x. ఓకే, తర్వాత 625 ప్లస్ 625 మైనస్ 2 ప్లస్ 625 400 అంటే 225 ఇంకా అంతతో అయిపోయింది. ప్లస్ మీ రిమైనింగ్ ఏంటి 25y స్క్వేర్ మైనస్ 25z స్క్వేర్ మిగిలిపోయింది ఈక్వల్ టు 0. మామూలుగా ఈగా రాయండి మైనస్ 9x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ మైనస్ 25z మైనస్ 400x మైనస్ 20 ఇంకంతే ఇది ఒకటే కదా z స్క్వేర్ మైనస్ ప్లస్ 225 ఈక్వల్ టు 0. అన్నింటిలో మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఏంటంటే 9x స్క్వేర్ ప్లస్ 25z స్క్వేర్ ప్లస్ 400x minus 225 equal to 0. This is our required relation between PA and plus PB equal to 10.